ఏదైతే ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి వారికి సరైన సహకారాలు అందకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి అండగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ప్రాంతంలో ఉన్న మా మత్స్యకార సోదరులు కానీ మా నాయకులు కానీ మా పార్టీ పెద్దలు కానీ అందరూ వారికి అండగా ఉన్నారు. దాంతోపాటు మా అధ్యక్షుడు కూడా వచ్చి ఒక ధైర్యాన్ని కల్పించాలని ఒక జయంతో రేపు ఆయన విశాఖ జిల్లా పర్యటనకు వస్తూ ఏదైతే వలస గృహాలైన దెబ్బతోట మన కేజీహెచ్ డౌన్లో ఉన్న అక్కడికి వెళ్ళి స్వయాన వాళ్ళ కుటుంబాలను అందరినీ పరామర్శించి తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ మా పెద్దలు ఈ ప్రోగ్రాం అంతటినీ కూడా మీ ద్వారా తెలియపరిచారు. మళ్ళీ ఒకసారి తెలియపరుస్తూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా రేపు వారు వచ్చి ఆ కుటుంబాలకి అన్నదండలుగా ఉండడానికి వారితో పాటు మీ అందరం కూడా ఉండడానికి మా వంతు ప్రయత్నం చేస్తామనే విషయాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా సంఘటన జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వ విధానం ఒక బాధ్యత గల ప్రభుత్వంగా లేదు. ఐఎమ్ సారీ టు సే, చెప్పడానికి చాలా విచారపడుతున్నాం, బాధపడుతున్నాం. వెంటనే నా దగ్గర ఉన్న కోస్టుగారులు కానీ ఇక్కడ నా మెరీన్ అధికారులు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఆ సంఘటనలో జరిగిన వెంటనే మా అప్రమత్తి ఉంటే ఏమైనా సరే ఇవాటికి ఇప్పటికీ వారు ఆచూకీ తెలిసేది అనే ఒక అభిప్రాయం ఆ కుటుంబాల్లో ఉంది, మాలో కూడా ఉంది. సరే వాళ్ళు చేసిన నగదు తట్టు పెడితే ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే గల్లంతైన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి వాళ్ళే వేటకెళ్ళిన సోదరులే వాళ్ళే జీవనాధారం, వాళ్ళ జీవనోపాధి కల్పించాలని మరి గట్టిగా డిమాండ్ చేస్తూ వీలైనంత ఆర్థిక సహాయాన్ని అందించాలని వాళ్ళని డిమాండ్ చేస్తూ రేపు ఈ పర్యటన నేపథ్యంలో మా పార్టీ యావత్ కార్యకర్తలు పెద్దలు అందరూ కూడా మా వస్తున్న అధ్యక్షులతో పాటు మీ అందరం వారికి మా సానుభూతి తెలపడానికి రేపు అందరం వెళ్తాం. అలాగే మీ మీడియా సోదరులు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, రేపు ఆ ప్రాంతానికి వారు వచ్చినప్పుడు తమను కూడా వచ్చి వారితో జరిగే ఆ కార్యక్రమం మీరు చూసి చేయాలని, అలాగే తర్వాత తదుపరి మా పార్టీ అభిప్రాయాన్ని, మా అభిప్రాయాన్ని, మా నాయకుడి అభిప్రాయాన్ని వారి మాటల్లో వారు 2 మాటలు చెప్తారు కాబట్టి మా విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తున్నాం. దయచేసి రేపు మా కార్యకర్తలు సమయం పాటిస్తారు. మా కార్యకర్తలు అందరూ కూడా రేపు ఆ సంఘటనలో పాల్గొంటారు. రేపు ఆ కుటుంబానికి రాబోయే కాలంలో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలని మా పార్టీ తరఫు అభిప్రాయం. దాని మీద మా పెద్దలతో చర్చించి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి జరిగే కంటే ముందే ఆ నిర్ణయం చేసి జరిగితే దురదృష్టవశాత్తు జరిగితే ఆ కుటుంబాలని చిన్నామణి అయిపోకుండా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.